తెలంగాణలో లేటెస్ట్గా ఈ సర్పంచుల వేటతో ఎక్కువగా కాంగ్రెసే కైవసం చేసుకుంది. మేబీ అధికార పార్టీ ఉన్నప్పుడు కైవసం చేసుకోవడం సహజం అంటున్నారు. కానీ ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీ కాంగ్రెస్ కూడా కొన్ని చోట్ల అంటే గట్టి పోటీనిచ్చి గెలుచుకోవడం కూడా జరిగింది. బట్ ఈసారి కాంగ్రెస్కే ఫేవర్గా ఉంటుందంటే మేబీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన భేష్ అంటున్నారా, లేదంటే హైడ్రా లాంటి మూసీ ప్రక్షాళన లాంటి విమర్శలతో వెనక్కిళ్ళింది అనుకుంటున్నారని ఆలోచిస్తే ఒక్కసారిగా మనకి ఆశ్చర్యం కల్పిస్తుంది. ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ వ్యాప్తంగా మనం ఇక్కడ ఒక్క ఓటుతో గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఒక గ్రామ సర్పంచ్ అయితే పాపం చనిపోయాడు. బట్ ఎన్నికల్లో ఆయన నెగ్గాడు. మళ్ళీ ఇప్పుడు అది ఇంకొకసారి ఖర్చుకు దారితీస్తుంది, బైపోలింగ్కి దారితీసే అవకాశం కూడా కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడ్డాయి. ప్రధానంగా నల్గొండ జిల్లాలో అయితే కాస్త చెదురుమదురు ఘటనలు కూడా జరిగాయి. రిజల్ట్స్ పరంగా చూస్తే ప్రతి వార్తాపత్రికలో కూడా ఎవరెవరు ఏ స్థానాలు గెలుచుకున్నారని ఉంది. ఇంకా రెండో విడతలో భాగంగా సుమారుగా 3000 పంచాయతీలకి మరలా ఎల్లుండి పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఈ ఏకగ్రీవము, కాంగ్రెస్లో ఉండే సంబరాలు ఇవన్నీ చూస్తే తెలంగాణలో ఎక్కువగా కాంగ్రెస్ ప్రభావమే పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా గెలుచుకునే అవకాశం